బతికితేనే వీళ్ళకి రావు రెండు సంఖ్య ఇప్పుడు వచ్చి గోరు వేసి బత్తాలు ఇస్తారని పిండి చల్లడానికి లేట్ అయితే బత్తాలు ఇస్తలేదు ఏమి ఇస్తలేదు అందరి పాపాన్ని దొప్పుతారు ఊరంతా దొప్పుకుంటాను రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం చేత పని చేయించడం చేతగాక ఇవాళ ప్రజాప్రతినిధులు, నాయకులు, మంత్రులు అందరూ రైతులను ఆదుకోవడంలో కనీసం యూరియా బస్తాలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది. ఇవాళ కూనారంలో చూసుకుంటే పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందంటే నిజంగా ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఏ రోజు కూడా రాలేదు. గత 10 సంవత్సరాల నుంచి సఫిషియెంట్ గా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ సప్లై యూరియా ఏకదమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళా 2004లో వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా నిద్ర మేల్కొని కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని ఇప్పటికైనా రైతులకు అందిస్తే ఈ వారం రోజులలో పంటలను రక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే పంటలు పోయి ప్రజలు అడుక్క తినే పరిస్థితికి వచ్చింది. కూలీలు దొరకక కూలీలు అవుతారు, ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు, తెచ్చిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికైనా ముద్దు నిద్రను వదిలి మరి మేల్కొని ఇప్పటికైనా సఫిషియెంట్ గా సరిగ్గా యూరియా బస్తాలను ఇప్పటికైనా సప్లై చేయాలి, రైతులను ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా మేల్కొకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఐదు ఎకరాల భూమి ఉండేది, ఒకటే బట్ట ఇచ్చిండు 3 రోజులకు వస్తే ఆ బట్టకైనా తనుకొని చెప్తాను. వెనకైనప్పుడు ఇచ్చేది దానిపై మాకు తెలిసినప్పుడు కూడా మీకు ఎలాంటి మాకు రాలేదు. కాళశ్రీరాంపూర్ మండల్ కూనారం సహకార సంఘంలో ఈరోజు వీరబస్తాలు రావడం జరిగింది. మరి రైతాంగం అంతా కూడా సాయంత్రం నుంచి ఏదైతే ఈవినింగ్ 9 గంటలకే రాత్రి 9 నుంచి తెల్లారంగా ఇప్పటి వరకు కూడా మరి రైతాంగం అంతా కూడా ఆడ బార్లు తిరగడం జరిగింది. కొంతమంది మహిళా రైతులు అయితే దుప్పట్లు తీసుకొని వచ్చి ఆడ పడుకొని లైన్లో ఉండడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మరి 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఒక్క రైతుకు కూడా మరి మందు బస్తాల బాధ కావచ్చు, నీళ్ల బాధ కావచ్చు ఏది రాలేదు. మరి ఒకటే కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, మరి మీరు గద్దెనెక్కినప్పటి సంది కూడా ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో రైతుల నడ్డి విరిసే విధంగానే మీ ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప వేరే ప్రయత్నం ఏం లేదు. మరి ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కాదు లైన్లలో ఉండేవాళ్ళు, వాళ్ళు కిరాయి మనుషులు అని చెప్తా ఉన్నారు. మరి నువ్వు కూడా ఒక రైతు బిడ్డగా ఆ మనుషులను ఏదైతే ఉన్నటువంటి లైన్లో ఉన్నటువంటి రైతులను కిరాయి మనుషులు అనడం శోచనీయం. మరి బీఆర్ఎస్ తరఫున దాన్ని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మా శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి జిల్లాలో ఏ సొసైటీలో కానీ ఏ ప్రైవేట్ షాపుల్లో కానీ ఒక బత్త కూడా లేదు. మరి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని రైతులు ఆ రోజు మరి స్వాగతించడం జరిగింది. మరి ఇప్పుడు ఒకటే శ్రీరాంపూర్ మండలంలో దాదాపు 10 నుంచి 15 వేల బస్తాలు అయితేనే రైతులు మరి బతికే పరిస్థితున్నది. మరి గౌరవ డిఓ గారిని అడిగితే మరి ఒక బస్తా కూడా లేదని చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా గౌరవ ఏఓ గారిని అడిగితే ఆయన కూడా మరి బస్తాలు లేవు తెప్పిస్తా ఉంటా ఉన్నారు. రోజు తెప్పిస్తా ఉన్నారు తప్ప ఒక్క రోజు కూడా ఒక్క బస్తా వచ్చింది లేదు, ఒక లారీ తిరిగింది లేదు. పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మీ అండగా ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా రైతాంగం అంతా కూడా నడుగట్టాలని కోరుతా ఉన్నాం. నైట్ 10:30 వచ్చింది ఇక్కడ లైన్లో
ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు. ఒకటే బత్త ఇస్తున్నారు. మాకు ఉన్నది 3 ఎకరాలు, అది కూడా కౌలుకు చేసుకుంటానా. కౌలుకు చేసుకున్నా కానీ ఇంతవరకు ఎన్ని రోజులు ఉండదు చూసినా కానీ నా చిన్నప్పటి కాంచాలి ఇంతవరకు అయితే ఇలాంటి ఇబ్బందులు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఉండాలి ఇదే ఇబ్బంది అవుతుంది. పొద్దున నైట్ 10 గంటలకు వస్తే ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. చలిలో నైట్ వర్షం ఉంటే వర్షంలో కూడా కలిసినాం. అయినా కానీ ఓపికగా ఉంటున్నాం. అధికారులు కూడా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మాతో పాటు మహిళలు కూడా నైట్ అంతా ఇక్కడనే ఉన్నారు. 1 2 గంటలకు వచ్చి ఇక్కడ చెద్దరు పట్టుకుని వచ్చి పడుకున్నారు. వారు కొట్లాడుకుంటే కింద ముగ్గురికి ఫ్రాక్చర్ అయినాయి. అయినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏవో గారికి ఫోన్ చేస్తే మేము ఏం చేయలేమంటున్నారు. ఏవో గారు రెస్పాండ్ అవ్వట్లేదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేద్దామన్నా కానీ కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ కావట్లేదు. మరి మా పరిస్థితి ఏంది? నువ్వు చేసుకుంటే బతికేటోళ్ళం కాదు, రైతులం. మాకే దొరికినప్పుడు మరి మీరు ఏం తింటారు? మీరే చెప్పండి. పై అధికారులు మీరే అన్నమే కదా, మేము అన్నిచ్చేది వరి వామిండే కదా, వరి వచ్చేది వరి నుండే కదా మీకు బియ్యం వచ్చేది. మీరు ఏం తింటారు? ఎట్లా బతుకుతారు? మరి మీరు వ్యవసాయం చేయకపోతే మేము వ్యవసాయం చేయండి, మీకు అన్నం ఎడికెళ్ళి వస్తుందని నేను అడుగుతానా? ఈ అధికారులకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? పట్టించుకోరా రైతుకి ఏమైనా కానీ మాకేంటి అని చేతులు దులుపుకోవడం తప్ప రైతులు పట్టించుకోవడం నాలుగు రైతు లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కనీసానికి రైతుల పట్ల కొంచెం కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే తీసుకోవట్లేదు.